ఇప్పుడు ఎప్పుడైనా కానీ గతానికంటే రాబోయే కాలం మంచి కాలం వస్తుందని చెప్పని భావిస్తున్నాను. వీళ్ళ గత ప్రభుత్వాల కంటే నూతనంగా ఎంపిక కాబడేటువంటి ఒక ప్రభుత్వం, అది కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ, ప్రజానీకానికి మెరుగైనటువంటి ఒక పాలన అందిస్తాయని చెప్పని మనం వీళ్ళు అందులో భాగంగానే ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైనటువంటి ఒక పాలన, నిరుపేద వర్గాల సంక్షేమం కొరకు పాటుపడేటువంటి అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లిమ్స్ గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన అందిస్తుంది. 2014 ఎన్నికల్లో అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ, రాష్ట్రంలో నూతన రాష్ట్రం ఏర్పాటు కాబడటం, ఒక ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ అధికారానికి రావటం, అట్లాగే కేంద్రంలో ఏదైతుందో యూపీఏ ప్రభుత్వం స్థానే ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి రావడం మనం గమనించాం. ఈ గడిచిన 8 సంవత్సరాల కాలంలో అంటే ఆనాటి యూపీఏ ప్రభుత్వంతో పోల్చి చూస్తే నిజంగానే ఎన్డీఏ ఏమైనా మెరుగైన పాలన ప్రజానీకానికి అందించగలిగింది. వీళ్ళ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కంటే మెరుగైన పాలన ఇక్కడ అందించగలిగిందా? ఈ రెండు బేరీజ్ వేసుకుని ప్రజలు గమనించాలి. ఆకలికి అనుమతించనీయకుండా ఆహార భద్రత ఒక చట్టాన్ని రూపొందించేసి, వీళ్ళ ఆహార భద్రత కార్యక్రమం ద్వారా ఇప్పుడు పేదవాడికి ఏదైతుందో ఆకలికి అనుమతించనీయకుండా అన్నం పెట్టే కార్యక్రమం ఒకవైపు, దాంతోపాటు రైతాంగానికి వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించబడే విధంగా కార్యక్రమాన్ని అమలుచేసింది. అట్లాగే ఉద్యోగ భద్రత, వీళ్ళ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నేను అనుకుంటా బహుశా ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం లేదని చెప్పండి. ఉపాధి కల్పనకు పేరు నమోదు చేసుకుంటే వారంలోగా అతనికి ఉపాధి కల్పింప చేయటము అది ప్రభుత్వ బాధ్యతగా చట్టాన్ని రూపొందించింది. ఇవాళ దేశంలో గ్రామీణ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబడుతున్నామని చెప్పారంటే అది కేవలం ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా నేను చెప్పక తప్పదని చెప్పంటాను. ఇలా తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో చేపట్టబడుతున్నటువంటి యొక్క కార్యక్రమాలు మీరు ఏవైనా తీసుకోండి, ఇలా వైకుంఠ ధామం కానివ్వండి, డంపింగ్ యార్డ్ కానివ్వండి, పల్లె ప్రకృతి వనాలు కానివ్వండి, హరితహారం కానివ్వండి, ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో చేపట్టబడేటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించినటువంటి యొక్క కార్యక్రమాలకు అనుగుణంగా ఇలా 15th ఫైనాన్స్, గతంలోని 13th ఫైనాన్స్, 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, ఎన్ఆర్ఈజీఎస్ లాంటి కార్యక్రమాలు ప్రత్యక్షంగా కేంద్రం నుండి పల్లెకు నిధులు సమకూర్చబడే విధంగా చట్టాన్ని రూపొందించబడటంతో వల్ల ఈ మాత్రం కార్యక్రమాలు అమలు చేయబడుతున్నామని చెప్పాలి తప్పదన్న. వీళ్ళ ఆహార భద్రత, ఉపాధి కల్పన తోడు పారదర్శకత, అవినీతిని అరికట్టే విధంగా, నిలువరింపు చేసే విధంగా పారదర్శకత ప్రతీకంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టాన్ని రూపొందించి ఇలా భారత పౌరుడికి ఒక హక్కుగా కల్పింపచేయడం జరిగిందని చెప్పి వీళ్ళ 8 సంవత్సరాల కాలంలో అటు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ, రాష్ట్రంలో మీరు గొప్పగా చెప్పుకునేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టే ఆనాడు రూపొందించినటువంటి ఒక ప్రాణహిత చెవెళ్ళ కార్యక్రమానికి పునరాకృతి, రీడిజైనింగ్ అనే నెపంతో వీళ్ళ ప్రాజెక్ట్ కొనసాగుతుందని చెప్పారు. వీళ్ళ ఆనాడే గట్ట ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టే నిర్మాణ కార్యక్రమాలు చేపట్టబడి లేకుండినట్టయితే ఇవాళ మీ కాళేశ్వరం అనేది కనబడదు. ఎందుకంటే 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ప్రధానంగా పేర్కొన్న అంశాలు ఏదైతుందో
నిర్మాణంలో కొనసాగుతున్నటువంటి ఒక ప్రాజెక్టు మాత్రమే అనుమతింపబడే విధంగా పెన్షన్ కార్యక్రమాలే కానీ సంక్షేమ కార్యక్రమాలు ఏ కార్యక్రమాన్ని కానివ్వండి కాక ఇవన్నీ కొనసాగింపు కార్యక్రమాలని చెప్పంటున్నారు. పేరు మార్పిళ్లతో చెప్పండి. మీరు రైతు బంధువుని తెర మీద పట్టుకొచ్చిండ్రు. నేను దాన్ని కూడా సంక్షిప్తంగా వివరణ ఇచ్చి నేను రైతు బంధువు రైతుకు మీలో నూరుస్తుంది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగ సంక్షేమం కొరకు చేపట్టబడ్డటువంటి కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ మీరు రైతు బంధు కార్యక్రమాన్ని అమలు తలపెట్టినట్టయితే ప్రజానికి హర్షించేవారు. ఇక కళ్యాణ లక్ష్మి డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్, భిన్నాభిప్రాయం ఎవరికి లేదు. కానీ బాలికా సంరక్షణ పథకాన్ని నిలిపివేసి దాని స్థానే దాని పునః అదే మార్పులతో ఏదైతుందో చేర్పులతోని కళ్యాణ లక్ష్మి ఆ బాలికా సంరక్షణ పథకాన్ని కూడా అమలు చేయగలిగి ఉన్నట్టయితే బాగుండేది. ఇవాళ ఆడబిడ్డలకు అండగా ఏదైతుందో అమలు చేయగలబిడ్డ అభయాస్తం కనుమరుగైపోయిందని చెప్పండి. 2014 పూర్వం అటు జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం చేపట్టబడ్డటువంటి కార్యక్రమాలకు కొనసాగింపు మాత్రమే. ఇలా రాష్ట్రంలో ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టబడ్డటువంటి యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కొనసాగింపు మాత్రమే. ఇలా గిరిజన సంక్షేమానికి కావాల్సినటువంటి ఒక రిజర్వేషన్ రాజ్యాంగం కల్పించిన హక్కును కూడా మీరు కల్పించలేకపోతున్నారని చెప్పంటే నిజంగా సిగ్గుచెట్టు అని చెప్పి. కేంద్రంలో 7.5%, 7.5% గిరిజనులకు ఏదైతుందో మా ఆదివాసీ బిడ్డలకు లంబాడి బిడ్డలకు ఏదైతుందో రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయబడుతుంది. రాష్ట్రంలో 6% మాత్రమే అమలవుతుందని చెప్పండి. కేంద్రానికి సంబంధం లేని అంశాన్ని కేంద్రాన్ని లెక్కగట్టి ఇలా రాష్ట్రం ఏదైతున్నదో దాన్ని దాటవేస్తుంది. వీళ్ళు మా అల్పసంఖ్యాక వర్గాల ముస్లిం సోదరులకు వీళ్ళ సమాజంలో ఏదైతుందో వారు విద్య ఉద్యోగాలు దూరమై ఉన్నారు కాబట్టి వాళ్ళకి చేయూతనివ్వాలనే ఒక భావనతోని మనం ఉన్న పరిస్థితుల్లో 4% రిజర్వేషన్ అమలు చేస్తే ఇవాళ వరకు ఏదైతుందో నిన్నటి దాకా కేంద్రంతో అంటగాగిందే. నిన్నటి వరకు కేంద్రంతో అంటగాగిండ్రు, మోడీతో అలాయ్ భలాయి చేసుకున్నారు. మీరు వాస్తవంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగితే మీరు ధరల పెంపు భారం ఏదైతుందో వినియోగదారులపై పడడం సహజం. ఇది అంతర్జాతీయంగా పెరుగుతున్నటువంటి యొక్క ముడి సరుకులు, పెట్రోలియం ముడి సరుకులు, క్రూడ్ ఆయిల్ పెరుగుదలకే పరిమితం కాకుండా వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చెప్పంటారు తోడు దొంగల్లా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగల్లా అంతినగాడికి అప్పుకుందామని చెప్పని ఒకవైపు ఏదైతుందో అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలతో వీళ్ళ సామాన్యుడిపై వినియోగదారులపై భారం పడే ఒక పరిస్థితి ఏర్పడితే అతనికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతుందో రాయితీలతో ఆ భారం తగ్గింపజేయడం ప్రయత్నం చేయాలి. సరే అంతర్జాతీయంగా మీరు ఏం ప్రయత్నం చేస్తుండ్రో ఏంటి దాని ఫలితం ఏ విధంగా ఉండబోతుంది చూద్దాం. కానీ ఏదైతుందో ఆ భారం సామాన్యునిపై వినియోగదారులపై పడకుండా చూడటానికి వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటట్టు ఒక పన్నులు రాయితీ కల్పింప చేయడం అది ప్రభుత్వాల బాధ్యత అని చెప్పండి. పూర్వం అనే ఒక అంశం ఎందుకు చెప్పానంటే ఇదే పెట్రోల్ డీజిల్ పై 2014 పూర్వం ఏ మేరకు పన్నుల భారం ఉంది. సరే ఇవాళ 2022 మార్చికి వచ్చే వరకల్లా క్రూడ్ ఆయిల్ ధరలు మళ్ళీ ఆనాటి ధరలకు పోలిక ఆ ధరకు చేరుకున్నాయి. మధ్యలో తగ్గినా కానీ ఏదైతుందో ఇవాళ ఏదైతుందో ఆ ధరకు చేరుకుంది. 2014లో ఏదైతే ఉన్నదో పెట్రోల్ పై కేవలం 14% పన్ను ఉండేది. 2014లో పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీ, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ నీకు స్టేట్కి వస్తుంది కేవలం 14% ఉండే. మోర్ దాన్ డబుల్ ది ట్యాక్స్ ఈజ్ ఏ మోర్ దాన్ డబుల్. ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో పెట్రోల్ పై 14% ఎక్సైజ్ డ్యూటీ విధిస్తే ఇవాళ అది 35% అంటే రెట్టింపు కంటే మించిపోయిందని చెప్పండి. దాని పర్యవసానం సామాన్యుడిపై 111 రూపాయల పెట్రోల్ లీటర్. జగిత్యాల 112 కావచ్చు, అంతేనండి. హైదరాబాద్ 111.
అంటే వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా అటు భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ తోడుతో కన్నా అందిన గాడికి అబ్బాయి దోచుకోవాలి, అందిన గాడికి దోచుకోవాలి. పన్నుల ఏదైతే పెంపు భారం ఉన్నదో దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా బాధ్యత వహించాలి. ప్లీజ్ రోల్ బ్యాక్ టు 2014. ప్లీజ్ రోల్ బ్యాక్ యువర్ ట్యాక్సెస్ టు 2014. నిజంగానే మీకు సామాన్యుడి సంక్షేమ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే 2014లో ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో కానీ ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కానీ ఏ పన్నుల భారం ఉండేనో ఆ పన్నులకు పరిమితంగా నువ్వు అది చేయకుండా ఇది ఆశ్చర్యమే, ఆడొచ్చో ధరనా ఈడొచ్చో ధరనా. ప్రజలు నవ్వుకుంటున్నా నేను. బీజేపీ ధర్నా చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు, ఈడు ఎందుకు చేస్తున్నారా అంటున్నారు. హరీష్ రావు బహుశా క్యాబినెట్ మంత్రివర్గం ఉండొచ్చు అనుకుంటాను. 50 రూపాయలు ఏదైతుందో సిలిండర్ ధర 50 పెరిగితే అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏదైతుందో పెద్ద ఆయనే నా తెలుగు ఆడబిడ్డలపై ఏదైతుందో, తెలుగు అంటే సిర్ఫ్ హిందూ ही नहीं साहब, मुत्तैदा आंध्र प्रदेश बोल के तेलुगु बोल रहा हूँ भाई. अब ऐसा नहीं समझना सिर्फ हिंदू राष्ट्र बोल के नहीं समझना जरा अभी साहब. ఆడబిడ్డలపై ఏదైతున్నదో ఈ పెరిగిన గ్యాస్ ధర భారం పడనీయకుండా 50 రూపాయల రాయితీ కల్పించి అండా నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఏం చేస్తున్నాడే రాజశేఖర్ మన కేసీఆర్, ఏం చేస్తున్నావా అంటున్నా నేను. నీ ధనిక రాష్ట్రం, ధనిక రాష్ట్రం. మీరు రోడ్లు ఎక్కుతున్నాడని చెప్పండి నాకు. ప్రజలు గమనిస్తున్నారు మీ తోడు దొంగలాటను, ప్రజలు గమనిస్తున్నారు చెప్పంటున్నా. మీ తోడు దొంగలాటను, మీ తోడు బొమ్మలాటను ఏదైతుందో ప్రజలు గమనిస్తున్నారు. దీనికి తోడు ఇక సందుల ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఎంత పడ్డాడు 5. అది వక్తుతో देखना सर, वक्त तो देखना. उधर एक तरफ पेट्रोल डीजल कुकिंग गैस का बोझ बढ़ रहे तो ये यही वक्त है बोल के इन्हें भी यहाँ पे भी నా అనుభవం చెప్తున్నానే. ఈ 50 యూనిట్ల లోపు ఇంతవరకు 20 ఏళ్ళు ఎప్పుడు పెరగలేదా. 50 యూనిట్ల లోపు వాడేటప్పుడు వాడు ప్రతి ఒడు సామాన్యుడే ఉంటాడు. 100 యూనిట్ల లోపు వాడేటప్పుడు ప్రతి ఒడు సామాన్యుడే ఉంటాడు. నువ్వు కమస్కం ఏదైతుందో ఆ 100 యూనిట్ల వరకైనా మెహర్బానీ చేయాలా చేస్తే. నేను ఆనాడు కాంగ్రెస్ కొద్దిగా సత్తాను మన 3 साल पहले దళిత ఎస్సీ ఎస్టీ కుటుంబాల వారికి అందరికీ 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్ వినియోగం ఉచితంగా ఇవ్వబడును. ఇది కాంగ్రెస్ పార్టీ అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా మేము 200 యూనిట్ల వరకు పూర్తిగా ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని చెప్పని భావిస్తే, సంకల్పిస్తే నువ్వు 50 యూనిట్ల మీద 100 యూనిట్ల మీద భారం వేయడం ఏంటి? నాకు ఇది అర్థం కాదని చెప్పంటాను నేను. ఇక రేపు మాప మళ్ళీ ఆర్టీసీది అది కూడా ఫైల్ తయారై సంతకం అయింది అనుకుంటా. తెలంగాణ సప్లై తెలంగాణలో 50 యూనిట్ల దాకా 136 రూపాయల భారం అయితే తెలంగాణ రాష్ట్రంలో 150 యూనిట్ల వరకు 136 రూపాయల భారం అయితే సరే. తమిళనాడులో ఫ్రీ ఉంది, అది పక్కన పెట్టండి. తమిళనాడులో పూర్తి ఉచితం ఉన్నది. మన పోలికి ఎప్పటికీ మనం పాలనతో చేసుకుంటాం. దేశంలో ఎక్కడెక్కడ ఎట్టుందో అది పక్కన పెట్టండి. ఇవాళ ఎవరిని బతుకుతారు పెట్టరా అంటే నేను 1,00,000 రూపాయలు దిగుతా ధనుకుని ఎట్టుకోండి మావాడు అని చెప్పాను. ఆయన కంటే ఒక 1000 మెంబర్షిప్ని ఎక్కువ చేయాలి. నిజమా పోతామే. ఆయన ఇంకో పక్క పొట్టుని చూస్తాడు. ఆయనకంటే ఈయన 1000 ఎక్కువ చేయాలి. పోటీ అంటే ఎట్లుంటుంది? ఇలా ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఏదైతే లోడ్ బడ్జెట్ ఏర్పడ్డ రాష్ట్రం ఏదైతున్నదో 50 యూనిట్లకు మనం 136 రూపాయల భారం అయితే ఆంధ్రప్రదేశ్ 101 రూపాయలు. దీనికి సంబంధించి అంటే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి
ఇలా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిత్రులు లక్ష్మణ్ పవార్ గారు ఏదైతే ఉన్నదో అంటే వాస్తవంగా ఇది మేము ఈరోజు గాంధీ భవన్లో సమావేశం అవుతున్నది. వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ నిర్ణయం ఎట్లున్నా కానీ మేము మాత్రం ఏదో 29 నాడు ఇలా జగిత్యాల జిల్లా కేంద్రం 29 నాడు జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ వినియోగదారులు విద్యుత్ వినియోగదారులు అందరం కూడా ఏదైతున్నదో వీళ్ళ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకుందాం. వీళ్ళ పెట్రోల్ డీజిల్ కుకింగ్ గ్యాస్ వినియోగదారులతో పాటుగా విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా ఏదైతుందో ఈ వాస్తవాలు గ్రహింపజేయబడే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి కొరకు అందరూ కూడా సహకరించాలి. రాజకీయాలకు అతీతంగా 2014 నాటి పన్నుల విధానం కొనసాగబడే విధంగా రోల్ బ్యాక్ చేయబడే విధంగా ఆనాడు ఉన్నటువంటి ఒక తరలకు పరిమితమయ్యే విధంగా ప్రభుత్వాలు ఏదైతుందో తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తారు.